కొత్తగా కట్టిన ఇల్లు కానీ 3 నుంచి 6 నెలల్లో లీకేజ్ స్టార్ట్ అవుతుందా? చాలా కామన్. కానీ దానికి రీజన్స్ చాలా మందికి తెలియదు. మెయిన్ కాజెస్: టెర్రస్ స్లోప్ మిస్టేక్. టెర్రస్ ఫ్లాట్గా ఉంటే నీరు నిలబడుతుంది. నీరు నిలబడితే స్లోగా స్లాబ్లోంచి సీపేజ్ స్టార్ట్ అవుతుంది. సెకండ్ కాజ్: ఇన్కంప్లీట్ వాటర్ ప్రూఫింగ్ ఆర్ రాంగ్ మెథడ్. చాలా మంది వాటర్ ప్రూఫింగ్ని ఏదో ఫార్మాలిటీగా చేస్తారు, ప్రాపర్ లేయర్స్లో చేయరు. డ్రైన్ అవుట్లెట్. డ్రైన్ అనేది సరైన సైజ్ తీసుకోవాలి, సరైన పొజిషన్ తీసుకోవాలి, సో దట్ వాటర్ అనేది డ్రైన్లోంచి పూర్తిగా ఎగ్జిట్ అవుతుంది. బాత్రూమ్ వాటర్ ప్రూఫింగ్. బాత్రూమ్ వాటర్ ప్రూఫింగ్లో మనకి ఏదైతే 2 లేయర్స్ బ్రష్ బాల్ వేస్తామో వేసిన తర్వాత కట్టింగ్స్ అనేవి చేయకూడదు. ఈ చిన్న కట్టింగ్స్ వాటర్ సీపేజ్ అవ్వడానికి మెయిన్ కారణాలు. రెక్టిఫికేషన్స్. టెర్రస్ లీక్ ఫిక్చర్ ఎలా చేయాలంటే: ఫస్ట్ సర్ఫేస్ క్లీనింగ్, సెకండ్ క్రాక్ ఫిల్లింగ్, థర్డ్ వాటర్ ప్రూఫ్ కోటింగ్స్, అది 2 to 3 లేయర్స్, అండ్ ఫోర్త్ మ్యూస్ స్లోప్ స్క్రీడ్ వేయాలి. బాత్రూమ్ లీక్ ఫిక్స్: టైల్స్ రిమూవ్ చేయాలి, వాటర్ ప్రూఫింగ్ లేయర్ అప్లై చేయాలి, రీటైలింగ్ చేయాలి. లేట్ స్టేజ్లో లీకేజ్ అరెస్ట్ చేయడం అంటే కాస్ట్ ప్లస్ ఇన్కన్వీనియన్స్ చాలా ఎక్కువ. ప్రివెన్షన్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్. స్టెప్ 1 టెర్రస్ స్లోప్ అనేది మినిమం 1:100 మెయింటైన్ చేయాలి. స్టెప్ 2 వాటర్ ప్రూఫింగ్లో ప్రాపర్ లేయర్స్తో వర్క్ చేయాలి. స్టెప్ 3 డ్రైన్ అవుట్లెట్స్ని కరెక్ట్ పొజిషన్లో ఉంచాలి. స్టెప్ 4 బాత్రూమ్ వాటర్ ప్రూఫింగ్ కంపల్సరీ. స్టెప్ 5 రెగ్యులర్ మెయింటెనెన్స్, అంటే అవుట్లెట్స్ని ఎప్పటికప్పుడు చెత్త లేకుండా క్లీన్ చేసుకుంటూ ఉండాలి. కన్స్ట్రక్షన్లో ప్రాపర్ కేర్ తీసుకుంటే ఫ్యూచర్లో 100% ప్రాబ్లమ్స్ని అవాయిడ్ చేయవచ్చు. లీకేజ్ అనేది సడన్ ప్రాబ్లం కాదు, కన్స్ట్రక్షన్ స్టేజ్లోనే స్టార్ట్ అవుతుంది, కానీ చాలా లేట్గా కనిపిస్తుంది. టెర్రస్ అండ్ బాత్రూమ్ వాటర్ ప్రూఫింగ్ చెక్ చేసి నేను తయారు చేశాను. అది మీకు కావాలనుకుంటే కామెంట్స్లో లీకేజ్ అని టైప్ చేయండి, నేను మీకు పర్సనల్గా DM చేస్తాను. మరిన్ని కన్స్ట్రక్షన్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం హరీష్ ఇన్ఫ్రా పేజ్ని ఫాలో అవ్వండి.